అలాగేనమ్మా, నువ్వు చెప్తున్నావు కాబట్టి అలాగే నేను వెళ్తాను. కాని నువ్వు జాగ్రత్తగా ఉండు. అక్కడ నేను నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. అమ్మమ్మ, మీరు నా గురించి ఏమీ ఆలోచించుకోండి. నేను ఇప్పుడు మందులు వేసుకుని నిద్రపోతాను. అలాగేనమ్మా. ఇక మీరందరూ బయలుదేరండి, లేకపోతే ఆలస్యం అవుతుంది. అలాగేనమ్మా, జాగ్రత్త. పదండి అందరూ. ఒక్క నిమిషం. పెరుగు చక్కెర ఇది తిని ఎవరు ఏ పని మీద వెళ్ళినా విజయం సాధిస్తారు. మీ కాన్సెప్ట్ తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. నాకెందుకు ప్రతిసారి తను నా గురించి మంచి ఆలోచిస్తుందనిపిస్తోంది. నీకేమనిపించట్లేదా? ఇక్కడ అప్పగింతల సెరమనీ జరుగుతోంది. చూస్తుండు. వీళ్ళందరూ ఇక్కడికి తిరిగి వచ్చేసరికి పాపం తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సామాన్లు ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది, ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. వాట్, నేను నా సామాన్లు ప్యాక్ చేసుకుంటాను. ఇక్కడికి నేను పర్మనెంట్ గా షిఫ్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది కదా. చేసుకో. అన్నీ సరిగా ఉండుంటే ఈరోజు రాత్రి నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే రాత్రిగా మారుండేది. భగవంతుడి దయ వల్ల ఈరోజు రాత్రి మన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలి. దీన్ని నేను ఎప్పటికీ మర్చిపోకూడదు. వాతావరణం ఇలా మారిపోయిందేంటి? ఈ సీజన్లో ఇలా ఎప్పుడు జరగలేదు కదా. ఈ రోజు రాత్రికి ఏమవుతుందో తెలియటం లేదు. ఎందుకంటే నా ఈ కాన్సెప్ట్ ని సక్సెస్ఫుల్ అవ్వాలని నువ్వు కోరుకోవట్లేదు కాబట్టి. ఎవరికైనా మంచి జరిగితే అది నువ్వు చూడలేవు కాబట్టి ఎదుటి వాళ్ళ సంతోషాలను చూసి కుళ్ళుకుంటున్నావు నువ్వు. నిన్న రాత్రి నువ్వు నా మీద ఏదైతే కన్సర్న్ చూపించావో అదంతా కేవలం నాటకమే. ఎందుకంటే నాకు నీ నీచమైన బుద్ధి తెలియకూడదని. ఇంతవరకు నేను ఈ గిటార్ లేకుండా ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు, కానీ ఈ రోజు నీ కారణంగా మొదటిసారి ఈ గిటార్ లేకుండా. నేను ఆయన కోపానికి కారణం కాగలను గాని ఆయన ఓటమికి కాదు. నేను చెయ్యని తప్పు ఎప్పటికీ నేను అంగీకరించలేను. ఈరోజు మీ లక్ని నేను మీకు దూరం కానివ్వను. అందరూ వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు మనం ఒక పని చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ లైటింగ్ పూర్తిగా డిమ్ చేసేయాలి. అందుకని వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసే. లైట్స్ ఆఫా? ఎందుకు? మనం ఇక్కడ దొంగ పోలీస్ ఆట ఏమైనా ఆడతామా? జస్ట్ షట్ అప్. దొంగ పోలీస్ ఆటేం ఆడటం లేదు. ఆ కళ్ళ చోటుకి ఈ రోజే ఇంట్లో ఆఖరి రోజు కావాలని నువ్వు అనుకుంటే నేను చెప్పింది నువ్వు చేయి, కానీ నీ బుర్ర మాత్రం ఉపయోగించుకో. అర్థమైందా? అలాగే. నేను లైట్స్ అడిగాను కదా, చెప్పేయచ్చు కదా. నాకు లైట్స్ ఎందుకు ఆఫ్ చేయమని చెప్పావు నువ్వు? లేకపోతే నా బుర్రలో ఏదైతే లైట్ ఉందో అది ఆగాల వెలగాల అని ఇలా అంటుంది. ఎక్కువగా కంగారు పడుకో, నేను నీకు చెప్పేస్తాను సరేనా? మనం ఇప్పుడు ఆ కళ్ళజోడు సురేష్లా ఎంఎంఎస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం లైట్స్ ఆన్ లో ఉంచామంటే అప్పుడు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మనకు కనిపిస్తాయి. అప్పుడు అందరికీ తెలిసిపోతుంది ఇక్కడ అసలు సీన్ ఏంటనేది. కానీ మనం అందరికి ఏం చూపించాలంటే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు, ఏదో తప్పు చేస్తున్నారు అని. గుడ్ ఐడియా. అయితే లైట్స్ అయితే డిమ్ చేయాలి కదా మరి. అందుకే ముందు నువ్వు వెళ్ళి అసలు ఆ కళ్ళజోడు ఏం చేస్తుందో చూసిరా. ఎందుకంటే తనకు అసలు తెలియకూడదు కదా మనం ఇక్కడ ఏం సెటప్ చేస్తున్నాము. నేను ఇక్కడ సెటప్ చేసేంత వరకు నువ్వు వెళ్ళి తను ఏం చేస్తుందో చూసిరా. ఇది నేను వెంటనే చేస్తాను. ఎందుకంటే ఒకవేళ తనకు తెలిసిపోయిందంటేనా అప్పుడు ఎవరికి తెలుస్తాను మనల్ని ఎంఎంఎస్ చేస్తుందేమో. చూసిరా. నేను ఈ కెమెరాని ఏ యాంగిల్లో పెట్టాలంటే ఆ కళ్ళజోడు తన లవ్ అన్ని వైపుల నుంచి కెమెరాలో కనిపించాలి. ఆలియా, ఆలియా, ఏమైంది? ఆలియా, మనం వేసిన ప్లాన్ అంతా తలకిందులైపోయింది. ఏమైంది? అది ఆ ప్రజ్ఞ తన గదిలో లేదు. వాట్?
నువ్వు సరిగ్గా చూడలేదనుకుంటాను. ఎక్కడికి వెళ్ళుంటుంది తను? అయ్యో, నేను అన్ని గదుల్లోనూ చూసేశాను. ఇంకా చెప్పాలంటే బాత్రూమ్ కూడా వెతికాను, కానీ తను నాకు ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఓ గాడ్ వైశాలి వదిన, నేను నీకు చెప్పింది ఒక్క పని, తన మీద దృష్టి ఉంచమని. కానీ నువ్వు ఆ పని కూడా సరిగ్గా చేయలేదు. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఏం అర్థం కావడం లేదు. ఆ సురేష్ వచ్చే టైం కూడా అయిపోయింది. హౌ కుడ్ యు డూ దిస్? ఎవరొచ్చుంటారు? ప్రజ్ఞ అయి ఉంటుంది. నువ్వు వెళ్ళి చూసిరా, వెళ్ళు. హా. ఆలియా, అది ఆ కళ్ళజోడు కాదు, ఆ సురేష్ ఉన్నాడు తలుపు దగ్గర. ఏం చేయాలి ఇప్పుడు? సురేష్ వచ్చేసాడా? కానీ ఈ కళ్ళజోడు ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదే. మొత్తం ప్లాన్ అంతా తలకిందులైపోయింది. అయినా అన్నయ్య తన కాన్సెప్ట్ కి రావద్దని చెప్పాడు కదా, అయినా తను ఎక్కడికి వెళ్ళుంటుంది అసలు? ఏం చేద్దాం ఇప్పుడు? ఆలోచిస్తున్నాను, మాట్లాడుకో. రండి ప్లీజ్, రండి. బంటి, బబ్లీ, ఈయనే మీకు టీచర్. హా? సరేనా? హలో హలో. నమస్తే చెప్పండి. నమస్తే. నమస్తే. సురేష్ గారు, మీరు ప్రశాంతంగా వీళ్ళిద్దరిని చదివించండి. మీరు కొంచెం కూడా కంగారు పడకండి, ఎందుకంటే ఇంట్లో ఎవరూ లేరు. చెప్పాను కదా అభికి కాన్సెప్ట్ ఉందని. అందరూ అక్కడికే వెళ్లారు. నేను కూడా వెళ్ళాలి, కానీ మీరు వచ్చేంత వరకు ఉండాలని ఉన్నాను. ఇక నేను వెళ్ళొస్తాను. కానీ వీళ్ళ ట్యూషన్స్ పూర్తయ్యేలోపు మీరు తిరిగి రాలేదు అంటే? దానికి మీరేం టెన్షన్ అవ్వకండి. మీరు చదివించడం పూర్తయ్యాక మీరు వెళ్ళిపోండి. పిల్లల కోసం ఇంట్లో నౌకర్లు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులేండి. పిల్లలు అస్సలు గొడవ చేయకూడదు, నాకు తెలిసిందంటే దెబ్బలు పడతాయి. అర్థమైందా? సురేష్ గారు, ఒకవేళ మీకేమైనా కావాలంటే పిలిస్తే చాలు, ఎవరో ఒకరు వస్తారు. ఇక నేను వెళ్ళొస్తాను. ఆలియా, అతను నేను కూర్చోబెట్టొచ్చాను, కానీ ప్రజ్ఞ కనిపించలేదు. 2 సార్లు నేను తనకి ఫోన్ చేశాను, కానీ అసలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు వదినా. లెట్ మీ ట్రై అగైన్. ఫోన్ ఎత్తిందా తను? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అసలు ఈ కళ్ళజోడు ఎక్కడుందో తెలియడం లేదు. ఎవరు కావాలో చెప్పండి. చూడండి, నేను అది మీ షాప్ కి వెళ్ళాను, కానీ మీ షాప్ మోసుంది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అదేమిటంటే ఇది మా హస్బెండ్ గిటార్, దీని స్ట్రింగ్స్ తెగిపోయాయి. చేయొచ్చు మేడం, కానీ ఈ టైంలో ఇది పాసిబుల్ కాదు. చూడండి, మీరు ప్లీజ్ దీన్ని ఎప్పుడే రిపేర్ చేసి ఇవ్వండి, ఎందుకంటే ఇది ఆయన రెప్యుటేషన్ కి సంబంధించిన విషయం. అదంతా సరే కాని మేడం, ప్రస్తుతానికైతే నా వర్కర్స్ అందరూ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇక ఈ పని అయితే నేను ఒంటరిగా చేయలేను. మీరు ప్లీజ్ కనీసం ట్రై అయినా చెయ్యండి. మీకేమైనా హెల్ప్ అవసరం అయితే అది నేను చేస్తాను. నేనున్నాను కదా, నేను హెల్ప్ చేస్తాను. చూడండి, ఇది ఆయన లక్కీ గిటార్. ఇంతవరకు ఇది లేకుండా ఆయన ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు, కానీ ఈ రోజు ఇలా చేయాల్సి వచ్చింది. ఆయన లక్కీ గిటార్ ఈ రోజు ఆయన ఫెయిల్యూర్ కి కారణం కాకూడదు. ప్లీజ్ ట్రై చేయండి. నేను ట్రై చేసి చూస్తాను. మీరు ఒక పని చేయండి, మీరు లోపలికి వచ్చి కూర్చోండి, నేను వెళ్ళి గిటార్ స్ట్రింగ్స్ తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ. నేను హెల్ప్ చేయనా? త్వరగా అవుతుంది కదా. జాగ్రత్త, ఈ స్ట్రింగ్స్ చాలా షార్ప్ గా ఉంటాయి, చెయ్యి కోసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నా చెయ్యి కంటే నాకు ఈ గిటారే ఎంతో ముఖ్యం. కుంకుమ భాగ్య మ్యారేజ్ హాల్ని ఎవరూ పడగొట్టలేరు. మిమ్మల్ని చూసిన దగ్గర నుండి నాకు అందరి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాలని ఉందంటే, నాకు ఒక కొడుకున్నాడు అని. జాగ్రత్త. ఆయన నా కోసం ఎంతో చేశారు. ఈ రోజు నేను ఆయన కోసం ఏవైనా చేసే అవకాశం వచ్చింది. ఈ గిటార్ని నేను ఆయనకి సరైన సమయానికి అందించి తీరాల్సిందే. సార్, ఇది తీసుకోండి. సార్, ఇప్పుడు మార్కెట్లో ఇదే లేటెస్ట్ గిటార్ సార్.
ఏమైందన్నయ్య ఎనీ ప్రాబ్లం? యా ఆకాష్, ఈ గిటార్ చాలా పెద్దదిగా ఉంది. దీంతో నేను పర్ఫామ్ చేయలేను. దీనికి అలవాటు పడాలంటే కనీసం ఒక వారం అయినా పడుతుంది. నేను నా ఫేవరెట్ గిటార్ని మిస్ అవుతున్నాను అనిపిస్తోంది. జీవితంలో ఇంతవరకు అది లేకుండా ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు. దీంతో నేను ఎలా పర్ఫామ్ చేయగలనో నాకు అసలు తెలియడం లేదు. ఈ గిటార్తో అసలు కంఫర్టబుల్గా లేదు, చాలా నర్వస్గా ఉంది. అన్నయ్య షో స్టార్ట్ అవబోతుంది, కానీ నువ్వు ఇలా లాస్ట్ మూమెంట్లో, ఇది నీ లైఫ్లో అన్నిటికంటే పెద్ద షో అన్నయ్య. ఏ పాట అయితే నువ్వు నాకు వినిపించావు, బిలీవ్ మీ, అది అమేజింగ్. నేను క్రౌడ్ చీరింగ్ వినే వస్తున్నాను అన్నయ్య. దే ఆర్ మ్యాడ్ ఫర్ యూ. ప్లీజ్ ప్లీజ్ షో మీద కాన్సన్ట్రేట్ చేయి. బిలీవ్ మీ, అంతా సర్దుకుంటుంది. యూ హ్యావ్ టు బ్రో. నువ్వు చేసింది ఏం బాగాలేదు కళ చూడు. ఐ డోంట్ లైక్ ఎనీ వన్ మెస్సింగ్ విత్ మై ప్రొఫెషన్. ఒకవేళ ఈరోజు నా షో పాడైందంటే నేను నీ లైఫ్ని నాశనం చేస్తాను. సార్, ఇది మీకోసం వచ్చింది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ గిటార్. పైగా దీని స్ట్రింగ్స్ కూడా బాగాయి. అరే ఆకాష్, నా గిటార్ వచ్చేసింది. దీన్ని నీకు ఎవరు ఇచ్చారు? సార్, ఎవరో లేడీ ఇచ్చారు. లేడీ ఎవరు? ఓ, అయితే తన్ను దీన్ని రిపేర్ చేయించుంటుంది. షీఈ్ ద బెస్ట్. హే, ఫ్యాంటాస్టిక్ బ్రో. యూ హ్యావ్ టు రాక్ ఇట్ బ్రో. ఇప్పుడు లాక్ నీ దగ్గరే ఉంది. I'll rock it, kill it, I'll kill it, I'll murder it, I'll... థ్యాంక్ గాడ్ ఆయన లక్కీ గిటార్ ఆయనకి సరైన సమయానికి దక్కింది. Baby! You don't know how much I love you. నువ్వు నా కోసం ఈరోజు ఏదైతే చేసావో అది ఇంకెవరూ చేయలేరు. నేనేం చేశాను? ఐ మీన్, నేనైతే నీ ప్రతి కన్సర్ట్ లో నీతో ఉంటానుగా. మరి ఈసారి ఏం స్పెషల్ ఉంది? ఇది ఓ మై గాడ్, ఐ మీన్, వావ్! ఇదైతే నీ ఫేవరెట్ గిటార్ కదా, లక్కీ గిటార్. ఓ మై గాడ్, ఒక్క నిమిషం, దీని స్ట్రింగ్స్ తెగిపోయాయి కదా, ఇంత తొందరగా వేయించేసావా? ఓ మై గాడ్ అభి యూర్ అమేజింగ్. నీ ఈ లక్కీ గిటార్ ని, లక్కీ చామ్ ని నీకెప్పటికీ దూరం కానివ్వలేవు కదా. ఓ మై గాడ్, ఐఎమ్ సో హ్యాపీ. తన్ను అసలు ఏమంటోంది అంటే దీని అర్థం ఈ గిటార్ని తను రిపేర్ చేయించలేదు. ఒకవేళ తన్ను చేయించలేదంటే మరి ఇంకెవరు చేయించుంటారు? అభి ఐఎమ్ సో హ్యాపీ. గివ్ మీ. ఓ మై గాడ్. ఎనీవేస్, ఎవరు చేసినా సరే షీ డిజర్వ్స్ ఏ హగ్ ఫ్రమ్ మీ. హే లేడీ, నువ్వు ఎవరైనా ఉండొచ్చు, నేను నిన్ను హగ్ చేసుకుంటున్నాను. యు నో యు ఆర్ గుడ్, బట్ ఐఎమ్ ద బెస్ట్. నేను ఈ గిటార్ లేకపోయినా పర్ఫామ్ చేయగలను, కానీ నేను ఆ కాన్సర్ట్లో నీ మొహం కనుక చూశానంటే అప్పుడు ఇదే గిటార్కి తెగిపోయి ఉన్న స్ట్రింగ్స్ ని నీ మెడకి చుట్టి నిన్ను ఫ్యాన్కి వేలాడదీస్తాను. అర్థమైందో? నేనిక ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఆయన నన్ను చూశారంటే అనవసరంగా అప్సెట్ అవుతారు. ఆలియా, ఒకవేళ ప్రజ్ఞకు మన ప్లాన్ గురించి తెలిసిపోయి ఎక్కడైనా దాక్కుని పోయిందంటవా? మనకి వ్యతిరేకంగా ఏమైనా ప్లాన్ చేస్తుందేమో. మంచిగా ఆలోచించలేకపోతే కనీసం మంచిగా మాట్లాడమైనా నేర్చుకో. నేనేదో ఊరికే అన్నానంతే. ఏదో చప్పుడవుతుంది, ఎవరైనా వచ్చి త్వరగా వెళ్ళి చూడు. ఆలియా, ఆ కళ్ళజోడు వచ్చేసింది. ఏం చేస్తున్నావు? తనని చూసి నేను కాస్త ఎక్సైట్ అయ్యాను. కంట్రోల్ చేసుకుని నాతో పాటు పద. నేను కూడా అక్కడే కాన్సర్ట్లో ఉండిపోతే బాగుండేది. ఆయన పాడుతూ ఉంటే చూస్తే బాగుండేది. ఆయన కోసం చప్పట్లు కొడుతూ అందరూ ఆయన పాటకి డాన్స్ చేస్తుంటే చూసేదాన్ని. కానీ నేనిక్కడ ఆయన టీవీలో కూడా చూడొచ్చు కదా. నువ్వు బాల్ బేరింగ్స్ ని మెట్ల మీద సరిగ్గా వేసావని అనుకుంటున్నావా? అన్నీ వేసేసాను. పిల్లల స్కేటింగ్ బోర్డ్స్ నుంచి కూడా తీసేసి పాతవేవేతోనే అన్నీ కూడా వేసేసాను. ఖచ్చితంగా తను పడి తీరాల్సిందే. టూ 4 జా 8.
ఏం చేశావు నువ్వు? నేను గట్టిగా అరిచాను తనని బయటికి రప్పించడానికి. అదిగో అతను వచ్చేసాడు. ముందు వాల్యూమ్ తగ్గించి ఇక్కడి నుంచి బయటకు పద. ప్రజ్ఞ, నువ్వు నీకేం కాలేదు కదా? సురేష్, నువ్వు ఇక్కడ చేస్తున్నావు. అదంతా తర్వాత చెప్తాను. నువ్వు ఎలా కింద పడ్డావు? అది హడావిడిగా మెట్లెక్కి పైకి వెళ్తుంటే కాలు స్లిప్ అయి పడ్డాను. సరే, నువ్వు లేవడానికి ట్రై చేయకు, నాకు చెయ్యవు. ఇలా ఇలా థ్యాంక్ పట్టుకో. యూ. నెమ్మదిగా. ఏమైంది? నువ్వు అసలు లేవలేకపోతున్నావు ప్రజ్ఞ. ఉండు, నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను వద్దు, ఇప్పుడే. నువ్వు నన్ను గది వరకు తీసుకెళ్ళు. లేదు, నన్ను డాక్టర్కి ఫోన్ చేయాలి వద్దు, ప్లీజ్. సురేష్, నేను గదికి వెళ్ళడం చాలా ముఖ్యం. నీకు తెలీదు నేను అక్కడ. సరే, నీ రూమ్ ఎక్కడుంది? అదక్కడ మెట్ల దగ్గర మొదటి గది. ఏది ఇలా చెయ్యు. చూడు, నువ్వు లేవలేకపోతున్నావు, అందుకే నేను డాక్టర్కి ఫోన్ చేయని. నెమ్మదిగా సురేష్. ఇప్పుడు ఓకేనా? ఇక్కడ అభి తన షో స్టార్ట్ చేశాడు. అక్కడ ఆలియా ఇంకా వైశాలి కూడా వాళ్ళ పనిని స్టార్ట్ చేసుంటారు. కాల్ చేస్తాను. తెలుసుకోవాలి కదా అసలు ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అయింది ఏంటి అని. లేదు, ఆలియా కాల్ చేయొద్దని చెప్పింది కదా, నేను వెయిట్ చేస్తాను. ఒక్కొక్క క్షణము నాలో నా గెలిగిందే తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే ఎదనే కొయ్యకే సొగసే జల్లకే జగమే చిన్నదై జతలో ఒదిగేనే ఈ రోజు అభి చాలా బాగా పాడుతున్నాడు కదక్కయ్య. అవును, నిజంగా చాలా బాగా పాడుతున్నాడు. ఇదంతా కూడా మన ప్రజ్ఞ పంచిన ప్రేమ వల్లే కదక్కయ్య. ప్రజ్ఞ పంచిన ప్రేమ మై ఫుట్. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా నా పేరే జపిస్తుంటారు. అలాగే అన్ని చోట్ల మా ఇద్దరి ప్రేమ గురించే మాట్లాడతారు. ఎదనే కొయ్యకే సొగసే జల్లకే జగమే చిన్నదై జతలో ఒదిగేనే నీతోటి నడిచే
ఒక్కొక్క క్షణము నాలో నగిలిగిందే తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే ప్రజ్ఞ గనక ఇక్కడ ఉండుంటే తను కూడా షోని ఎంజాయ్ చేస్తుండేది. అది నిజమే అక్కయ్య. ఈ రాక్ షో తను లేకుండా అసంపూర్ణంగా అనిపిస్తోంది. డోంట్ వరీ నానమ్మ, తను ఇక్కడ లేకపోతే మాత్రం ఏమైంది? తను ఇంట్లో తన స్టైల్లో రాక్ షో చేసుకుంటూ ఉంటుంది. ఆ? నానమ్మ నేను ఇప్పుడే వస్తాను, నాకు చిన్న పని ఉంది. బాయ్. తను అసలు ఏం చెప్పాలనుకుంది? నాకు కూడా అదే అర్థం కావట్లేదు అక్కయ్య. సరే వదిలేసి అలా చూడు. ఓకే, చాలా నొప్పిగా ఉందా?